హెచ్పైలోరీ ఇన్ఫెక్షన్ని మనము ట్రీట్ చేస్తే కడుపులో ఉన్న గ్యాస్ట్రైటిస్, డ్యూడినైటిస్, అల్సర్, క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఇదివరకు కడుపులో మనకి అల్సర్ వస్తే అది ఎక్కువగా కారం తినటం వల్ల వచ్చింది, యాసిడ్ ఎక్కువ వల్ల వచ్చింది అనుకునేవాళ్ళు. కానీ అది 90% ఆఫ్ అల్సర్స్ ఈ హెచ్పైలోరీ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. ఇది మెల్లగా ఉండి కడుపు లోపల యాసిడ్ని ఎక్కువ చేసి కడుపులో పొరలను ఎర్రగా చేసి దాంట్లో చిన్న పేగు లోపల అల్సర్ని కాచేస్తుంది, డ్యూడినల్ అల్సర్ని కాచేస్తుంది. ఈ డ్యూడినల్ అల్సర్ వల్ల కడుపులో నొప్పి, మంట, కొంతమందికి వాంతులు, పేగు సన్నగా అయితే కొంతమందికి రక్తము, వాంతులు కానీ విరేచన నల్ల కానీ అవ్వచ్చు. ఇది కాకుండా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు, బ్రూఫెన్, డైక్లోరైడ్ ట్యాబ్లెట్లు, ఇవి తీసుకోవడం వల్ల కూడా అల్సర్స్ వస్తుంటాయి. సో హెచ్పైలోరీ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్ ఇన్ఫెక్షన్. అది పెద్దవాళ్ళలో నియర్లీ 60-70% వరకు హెచ్పైలోరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది. దీన్ని గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల కడుపులో పూతను, పేగులో పూతను, అల్సర్ డిసీజ్ని, క్యాన్సర్ని నివారించవచ్చు.